2017లో విడుదల చేసిన గురుకుల పీఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇక టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకున్న అభ్యర్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. 2017లో విడుదల చేసిన గురుకుల పీఈటీ పోస్టులను న్యాయస్థానం కేసులంటూ భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులో కేసు పూర్తయిన టీఎస్పీఎస్సీ స్పందించడం లేదని అభ్యర్థులు వాపోయారు. ఇక వెంటనే 616 పోస్టులను భర్తీ చేయకపోతే ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. అధికారులతో మాట్లాడేందుకు 5 టీఎస్పీఎస్సీ కార్యాలయానికి పోలీసులు అనుమతించగా మిగిలిన వారు ఆందోళన విరమించారు. అనంతరం న్యాయం చేయాలని గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇక పీఈటీ అభ్యర్థుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని రేవంత్ హామీ ఇచ్చారు. ఒక పీఈటీల రిక్రూట్మెంట్ ఆపడానికి కారణం ఏంటో చెప్పట్లేదు సార్. మేము కోర్టులో చిన్న కేసు ఉండే, కోర్టు ప్రకారం జడ్జిమెంట్ కూడా వచ్చింది. జడ్జిమెంట్ ప్రకారమే మేము కూడా కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారమే పోస్టింగ్లు ఇవ్వమంటున్నాం. దానికి ఇప్పుడు టీఎస్పీఎస్సీకి పోతేనేమో మా గురుకుల సొసైటీస్ అని చెప్తుంది. గురుకుల సొసైటీకి పోతే హైర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి వాకటికరణ మేడం అని చెప్తారు. ఇక్కడ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది సార్. 6 సంవత్సరాల నుండి మమ్మల్ని ఇదే కాలయాపన చేస్తున్నారు. కానీ పోస్టింగ్ మాది ఇదే పోస్టులల్లో మాతో పాటు జనరల్ ఎడ్యుకేషన్లో ఎక్కిన వాళ్ళు ఆల్రెడీ ఇంక్రిమెంటు ప్రమోషన్లు అన్నీ వచ్చేసినాయి. మేము మాత్రం ఇదే రోడ్ల మీద అడుగు తినవలసి వస్తుంది అని చెప్పేసి మాకు ఏవో కొన్ని మాటలు చెప్పేసి పంపించడం జరుగుతుంది. కానీ మళ్ళీ మేము నిరీక్షిస్తూనే ఉంటున్నాము. కానీ వాళ్ళు మాట ఎలాంటి రిజల్ట్ ఇవ్వడం లేదు. కోర్టు డైరెక్షన్స్ ఆర్డర్ కాపీస్ ఇచ్చాము. కోర్టు ఏ విధంగా చెప్పిందో ఆ విధంగానే నింపండి అని చెప్పాము. గవర్నమెంట్ ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ విధంగానే నింపమని చెప్పాము. అయినా కానీ టీఎస్పీఎస్సీ వాళ్ళు మాకు ఫేవర్గా ఇవ్వడం లేదు. దీని వెనుక టీఎస్పీఎస్సీ ఏమైనా కుమ్మకైరా? టీఎస్పీఎస్సీ ఎవరితో